first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నువ్వు ఆసక్తిని ఫేమ్ ఉందని పెళ్లి చేసుకున్నావా, ఫేమ్ ఉందని ప్రపోజ్ చేయించుకున్నావా, ఫేమ్ ఉందని తిరిగావా? శివ, యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే తిను పరిచయమైన టైంలో నన్ను కొన్ని థింగ్స్ అయ్యాయి మా ఇద్దరి మధ్యలో. ఆ గొడవల వల్ల కొంచెం ఒక మూడో వ్యక్తి రావడం, సేమ్ క్వశ్చన్స్ అడగడం. సో అది కొంచెం ఎలా అంటే దాన్ని ఏమంటారు, కొంచెం హర్టింగ్ అనిపించింది ఆబ్వియస్లీ. సో వసంతి అనే పర్సనే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటికి వచ్చినప్పుడు. సో అవుట్ ఆఫ్ కన్సర్న్ మా ఫ్యామిలీ అని చెప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా చూసుకోండి మా అమ్మాయిని అన్నప్పుడు దట్స్ హౌ లైక్ వి స్పోక్. మేమిద్దరం మాట్లాడి, మీకు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, మీకు పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ మీకు ఏం కావాలన్నా మేము ఉన్నాం ఇక్కడ అని చెప్పడానికి ఒక భరోసా ఇచ్చాను నేను, అంతే. దాని తర్వాత నార్మల్ మాట్లాడుకోవడం, ఫ్యామిలీస్ అండ్ వాళ్ళు ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వడం జరిగాయి. ఇప్పుడు నిజంగా వసంతి గారికి ఫేమ్ ఉన్నది నేను వాడుకోవాలో లేకపోతే నేను అది చూసుకొని చేసుకున్నాను అని అంటే, ఈ పార్టీకి మీకు నేను ఛానల్స్లో కనిపించాము. ఈదర్ డాన్స్ షోస్, తను వచ్చేసి నాకు డాన్స్ షోకి మన ఇద్దరు అడిగారు డాన్స్ షోస్ కానీ మాకు మీరు చూసుంటుంటే మాకు తనకి చాలా కాల్స్ వచ్చాయి, లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆల్. ఇట్లా కపుల్ కదా, కొంచెం ట్రెండింగ్ ఉండే ఆ టైంలో మనము ఇన్స్టాలో ఏదంతా. సో డాన్స్ షోస్కి కానీ ఈవెంట్స్కి కానీ ఇలా పిలిచినప్పుడు నేను నో అని చెప్పేవాడిని. షీ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. అంటే నువ్వు నాతో ఎక్కడికి వస్తలేవు అని చెప్పి. మా ఇద్దరి మధ్యలో యాక్చువల్ చెప్పాలి అని అంటే ఆ టైంలో ఇదే గొడవ. అంటే మేము చేసిన ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే వీ నెవర్ డిస్కస్డ్ బిఫోర్ మ్యారేజ్. ఇప్పుడు నీతో రేపటి రోజు పెళ్ళైన తర్వాత షోస్కి రావాలని తను అడగలేదు, లేదా నేను రావాల్సి వస్తుందా అని నేను కూడా అడగలేదు. మేము చెక్ చేసుకోలేదు. ఎందుకు అంటే నేను మూవీ సైడ్ ఉన్నాను కదా శివ. అంటే నాకేంటనంటే నేను దేన్ని తక్కువ చేయను, దేన్ని ఎక్కువ చేయను. నేను నాకు అన్ని సమానమే. నా ముందు ఒక షార్ట్ ఫిల్మ్ అయినా కూడా నేను సినిమాలానే భావిస్తాను. ఒక షో అయినా కూడా నేను అంతే రెస్పెక్ట్ ఇస్తాను. సో వాట్ ఐ మీన్ టు సే, నేను లాంచ్ అవ్వాలనుకున్నది నా ఒక సినిమా అవుతుంది కదా ఆ టైంకి, ఒక 1-2 మూవీస్ అవుతున్నాయి. సో అలా లాంచ్ అవుదాం, నా ఫేస్ అలా చూపిద్దాం, తర్వాత కావాలంటే ఎన్ని షోస్కైనా వస్తానని చెప్పాను నేను. తర్వాత నువ్వు కావాలంటే డాన్స్ షోకి రమ్మన్నా కూడా వస్తానని చెప్పాను. అది కంప్లీట్లీ నాకంటూ నా పర్సనల్ థింగ్. అది నేను ఇలా లాంచ్ అవ్వాలి అనుకున్నాను. ఇప్పుడు నిజంగా తన ఫేమ్ వాడుకోవాలి అని అనుకుంటే మీరు చూసుంటే మేము మ్యాక్సిమం పార్టీస్కి ఎక్కువ అటెండ్ అవ్వం. మీకు తెలియంది ఏం లేదు. షోస్కి కానీ పార్టీస్ 1-2 కూడా తన కోసం నేను రావాల్సి వచ్చి రా అని చెప్పేసి అడిగితే తన కోసం జస్ట్ టు మేక్ హర్ హ్యాపీ, తన్ని హ్యాపీ చేయడం కోసం 1-2 సార్లు తన కోసం వెళ్ళాను. అంటే చాలా ఈ 1 ఇయర్లో పెళ్ళి తర్వాత మేమిద్దరం కలిసి చేసుకోవాలంటే వర్క్ చాలా చేసుకోవచ్చు. డాన్స్ షోస్ కానీ యూనో చాలా అంటే చాలా వచ్చాయి. మా టీవీ నుంచి, జీ తెలుగు నుంచి ఎక్కువ వచ్చాయి. యాక్చువల్లీ ఇప్పటికే వస్తున్నాయి. మొన్న వ్యాలంటైన్స్ డే కూడా వచ్చింది. సో వస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడా పాపము. సో నేనే అంటే పాపం నేను, తను కాదు. సో నేను చాలా పాపం నిజంగా తనని బాధ పెట్టలేను ఇంకా అనుకొని నేను నాకు ఫోన్ చేసిన వాళ్ళకి సంజాయిషులు చెప్పుకోలేక. సో ఒక ఫేమ్ వాడుకోవాలి అని అంటే హీ కెన్ కమ్ విత్ మీ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ షో ఏదైతే పిలుస్తారో నన్ను అక్కడికి తిరిగే ప్రతి చోటు నేను తిరగొచ్చు. అండ్ తన వల్ల నేను షోస్ అంటే ముందు వసంతి వేరు సింగిల్ గా పిలిచేవాళ్ళు. ఇప్పుడు వసంతి ఏంటంటే హస్బెండే కావాలి పక్కన అని చెప్పి చాలా మంది అడగడం. అది డిఫరెన్స్ ప్రాబ్లం వస్తుందా దాని వల్ల? ప్రాబ్లం అయితే అయ్యింది. లైక్ ఎలా అంటే షోస్ పోగొట్టుకున్నా కానీ అలా గొడవలు కూడా అయితే లైక్ ఇప్పుడు నన్ను పిలిచారు, పిలిస్తే ఇద్దరు పిలుస్తున్నారు, లేకపోతే లేదు. అదే గొడవ నాతో చేసింది. నువ్వు రాకముందు నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. వచ్చిన తర్వాత జస్ట్ బికాస్ ఆఫ్ యూ, నీ వల్ల నాకు షోస్ పోతున్నాయి, ఇద్దరిని పిలుస్తున్నారు, నన్ను సింగిల్ గా పిలవట్లేదు అని చెప్పేసి స్టార్టెడ్ ఫైటింగ్ విత్ మీ. అయింది చాలా. చెప్తున్నాను కదా శివ, మాకైనా మాక్సిమం 99% గొడవలు వీటి మీదే, వేరే దాని మీద. అంటే చాలా చిన్న సిల్లివి, అది కొంచెం పెద్దగా. ఈవెన్ మా మదర్ కూడా తనకి సపోర్ట్, వెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళొచ్చు కదా. అత్తయ్య నేను పిలుస్తుండే మీ కొడుకే రావట్లేదు అంటే అత్తయ్య కూడా చాలా చెప్పి చూసింది, వెళ్ళొచ్చు కదా పాపము, పిలుస్తుంది కదా అని. వీళ్ళ సైడ్ ఏంటంటే సపోర్టివ్, తీసుకెళ్ళు, మీరిద్దరు మంచిగా వెళ్ళండి, మంచిగా షోస్ చాలా కపుల్స్ చేసుకుంటున్నారు, మీరెందుకు ఇంట్లో కూర్చుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు, ఏం రావట్లేదా మీకు అని అత్తయ్య అడుగుతారు. అత్తయ్య వచ్చేది కాదు మెయిన్, మీ కొడుకు రావట్లేదు, వచ్చేది చాలా వస్తున్నాయి అంటే ఇప్పుడు చేసుకోకుండా ఇంకెప్పుడు చేసుకుంటాడంట, ఆ సినిమాల కోసం ఎందుకు ఎదురు చేసుకుంటున్నాడు, తీసుకెళ్ళు నువ్వు ఎట్లయినా చేసి అని అంటే నేను తిన అంబియన్ ని కూడా నేను స్టాప్ చేయలేను కదా. సో అడిగేది కాదు పాపము. ఏంటంటే ఒకసారి అడిగేది, 2 సార్లు అడిగేది, బాధపడేది కానీ అడగదు. కానీ ఏదైనా గొడవ అవుతుంది కదా చిన్నది, అప్పుడు అన్ని తీస్తుంది.
అంతెందుకు శివ, యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే మన సర్కిల్లో ఒక పర్సన్ దగ్గర బయట నుంచి వచ్చిన ఆ పర్సన్ మన సర్కిల్ ఒక పర్సన్కి చెప్తే ఇట్లా వసంతి ఫేమ్ వాడుకొని పెళ్లి చేసుకున్నాడు, వసంతి ఫేమ్ కోసమే ఆయన వసంతితో ఉన్నాడు అనేది ఒకటి అండ్ అది కూడా ఈయన మైండ్ లో ఉంది. చాలా బలంగా పడ్డది నాకు ఏంటంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్, నేను ఈగో అన్న దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. ఇప్పుడు నేను తనకు అది కూడా చెప్పాను, నేను పలానా రోజు నీ దగ్గరకు వచ్చాను, ఆ టైంకి అక్కడికి వచ్చాను అనుకో, ఆ షోకి వచ్చాను అనుకో, డెఫినెట్గా అందరూ ఏమనుకుంటారు, నిన్ను పెట్టుకొని నేను నీ ఫేమ్ని వాడుకొని నేను నా గ్రోత్ చూసుకుంటున్నాను అని అంటారు. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. నా పర్సనల్గా నాకంటూ నేను పవన్ కళ్యాణ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు అని చూపించుకోవడానికి మాత్రం. వసంతి హస్బెండ్ పవన్ కళ్యాణ్ బాగుంది, ఐఎమ్ హ్యాపీ. ఎందుకు అని అంటే షీఈ్ మై వైఫ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. వసంతి హస్బెండ్ అన్నది కూడా నాకు ఏం బాధ లేదు. కానీ నాకంటూ ఒక ఐడెంటిటీ నేను డెఫినెట్గా క్రియేట్ చేసుకున్నప్పుడు అప్పుడు వసంతి ఎక్కడికి పిలిచినా నీ సినిమాలన్నీ, నీ సినిమా మరి ఏ స్టార్ ఈస్ బోర్న్ సినిమా వసంతి ప్రమోట్ చేసింది కదా, మరి చేసింది. మళ్ళీ నేను అదే అంటున్నాను, తను చేయలేదని నేను ఎక్కడ చెప్పలేదే. మరి ఇప్పుడు తన ఫేమ్ హెల్ప్ అవుతుంది కదా, ఏది తన ఫేమ్ అంతా హెల్ప్ అవుతుంది కదా నీకు. అచ్చా అలా అంటున్నారా మీరు? తన కొలాబరేషన్ ఇస్తుంది కదా. శివ, ఇప్పుడు నేను మిమ్మల్ని మీకు ఒక ఫోటో పెడతాను, డార్లింగ్ నా కోసము ఈ స్టేటస్ పెట్టుకోగలుగుతారా, నా కోసం కొంచెం ప్రమోట్ చేయగలరా? పెడతా. మరి ఫ్రెండ్గా మీరే చేసినప్పుడు వైఫ్గా తను చేయదా? ఓకే, ఇప్పుడు వైఫ్గా నేను మాట్లాడు అంటే అలా వాడినా కూడా కొంతమంది అంటారు కదా, పవన్ సినిమాలు మొత్తం వాసంతి ప్రమోట్ చేస్తుంది అని కూడా అంటారు కదా అని నా పాయింట్. ఒక సోషల్ మీడియాలో ఒక ఫోటో ప్రమోషన్ ని బేస్ చేసుకుని లైక్ అంటే ఏదైనా బట్టి ఉంటది. ఎగ్జాక్ట్లీ, మనం పట్టించుకోవాలా మనం పట్టించుకోకూడదు మన చేతిలో ఉంటుంది. ట్రూ. మనం ఏ స్టెప్ వేసినా అది రాంగ్ అంటారు. ట్రూ వేసినా కూడా అందరు మళ్ళీ తప్పులు ఎదుగుతారు. మీరు ఎంత రైట్ చేసినా చెప్పాలనుకున్నాడు, రాయి వేయాలనుకున్నాడు, డెఫినెట్ గా ఎలా ఉన్నదో ఏదో ఒకటి వెతుక్కొని మరి ఒక చిన్న డాట్ పట్టుకొని చేస్తారు. ఇప్పుడు అలాంటి వాడి గురించి నేను ఆలోచించాను, కానీ ఒక పాయింట్ లో అది అనిపించింది కాబట్టి నేను ఇంకొకసారి ఈ షోస్ కి కానీ వీటికి కానీ కొంచెం దూరం ఉండాలా. మనం ఎప్పుడు కలిసినా కూడా చాలా కంపోజ్డ్, మన సర్కిల్ లిమిటెడ్ సర్కిల్ ఉన్నప్పుడే ఎవరికి కవరేజ్ కాకుండా కూర్చొని తినేసి అట్లుండేది మనది. మీకు తెలియదేమో, మీకు వండి పెట్టేవాడిని మర్చిపోయారా? లేదు, ఎందుకు లేవని మళ్ళీ సినిమాలో నీ పేరేంటి? కళ్యాణ. ఫస్ట్ నువ్వు యాక్చువల్లీ బాగా వాసంతి వల్ల హస్బెండ్ నేమ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి వైరల్ అయింది. ఆ టైంలో యాక్చువల్ వైరల్ అయింది పవన్ కళ్యాణ్ సార్ పేరు సేమ్ పేరు ఏమని వైరల్. ఇప్పుడు ఏంటి కళ్యాణ్ అంటున్నారు? నీ పేరు కళ్యాణ? పవన్ అని పెట్టుకున్నావా? లేదు, యాక్చువల్లీ ఇంట్లో పెట్టిన పేరు పవన్ కళ్యాణ్. సో నాకు సార్ గురించి అప్పుడు తెలియదు కదా, సో అప్పుడంతా మనం అంతా నిబ్బనిబ్బేయచ్చు. వన్స్ ఒక ఊహ వచ్చిన తర్వాత సార్ అంటే బాగా పిచ్చినాం. ఐఎమ్ వెరీ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సో అంటే కొంతమంది ఉన్నారు సెట్ ఆఫ్ పీపుల్, ఐ లవ్ దెమ్ సో మచ్. అందులో పవన్ కళ్యాణ్ సార్ నాకు పర్సనల్గా ఆయన వ్యక్తిగతంగా చాలా ఇష్టం మనిషి. సో దాని తర్వాత ఏమైపోయింది, జనాలందరూ లైక్ హూమ్ ఐ డోంట్ నో, నేను ఎవరికైతే తెలీదో వాళ్ళు వచ్చేసి మీరు పెట్టుకున్నారా అని అడిగేవారు. సో నేను ఐడి చూపించేవాడిని, ఇది నా పేరండి పవన్ కళ్యాణ్ అని. నన్ను కాలేజ్లో కూడా నా 4 years నన్ను ఎవరు పవన్ అని పిలువరు. యాక్చువల్లీ నా క్లోజ్ పీపుల్ కళ్యాణ్ అని పిలుస్తారు, లేదా పీకే అని పిలుస్తారు. కంప్లీట్ పేరు పిలవడానికి బద్ధకం ఉన్న వాళ్ళు పీకే అని పిలుస్తారు, లేదా కళ్యాణ్. సో మూవీకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అండి. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ అండి శివ గారు. సో స్క్రీన్ నేమ్ అయితే చేంజ్ చేయదలుచుకోవట్లేను. అది మేబీ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పర్లేదు నాకు. అంటే నాకు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్, నేను నా పేరు కూడా పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అయితే మాత్రాన పవన్ కళ్యాణ్ అన్న పేరు పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. లేదు, అలా ఏం లేదు, నా పేరు అది. దానికి ఎందుకు ఇంత సంజయ్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఓకే, నో ఇష్యూ. నా పేరు పవన్ కళ్యాణ్, దట్స్ ఇట్. యు హావ్ టు ఫీల్ ప్రౌడ్ యార్. అదే అంటున్నా, ఆఫ్ కోర్స్ ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. కళ్యాణ్ అంటే ఇప్పుడు మేబీ షూట్ లో నన్ను కళ్యాణ్ అని పిలిచి అలవాటు అయిపోవడం వల్ల మేబీ కళ్యాణ్ అని పెట్టేయడం అదేదో జరిగింది. బట్ స్క్రీన్ నేమ్ అయితే పవన్ కళ్యాణ్, విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు చేంజ్. మార్పించమని చెప్పు. అంత మంచి పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్నప్పుడు కళ్యాణ్ ఎందుకు? పవన్ కళ్యాణ్ అనే నాకన్నా కాదు కదా సార్, నాకన్నా బాగా పర్సనల్ గా తీసుకున్నారు. డై హార్డ్ ఫ్యాన్, మీకు తెలియదు. తెలుసు. 2 things కామన్ మా ఇద్దరులో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నెక్స్ట్ శివ భక్తులు.
నా భక్తులా నేను ఎందుకు అంటున్నానంటే మంచి పవన్ కళ్యాణ్ సార్ పేరుని ఎందుకు కట్ చేస్తున్నారు, కళ్యాణ్ అని ఒకటి ఎందుకు వేస్తున్నారు అని అది అంతే. ఆయన దేవుడి పేరు ఎందుకు కట్ చేస్తున్నారు, పెట్టాలి. సో పవన్ కళ్యాణ్ అనే పేరు సో ఓకే నా పేరు పవన్ కళ్యాణ్ అనే పేరు కంటిన్యూ అవుతుంది. స్క్రీన్ నేమ్ కూడా పవన్ కళ్యాణ్, విచ్ ఇస్ పవన్ కళ్యాణ్ అనే నేనని చాలా ఇష్టం నాకు. ఒక డైలాగ్ చెప్పు. చాలా ఉన్నాయి, రీల్స్ లో చూపిస్తాను. నేను టిక్ టాక్స్ చేసేవాడిని కోవిడ్ లో, విచ్ హెల్ప్ మీ లాట్. నాకు ఈ మూవీకి ఎంత ఒక 200 పైన చేసి ఉంటాను శివ. 200 మొత్తము పవన్ కళ్యాణ్ గారు, మొత్తం A to Z, ఆ స్పీచెస్ అండ్ ఆల్ అంతా. నువ్వు టిక్ టాక్ స్టార్ అయితే అంటే లేదు, నేను బయట అప్లోడ్ చేసేవాడిని కాదు. బయట ఏం అప్లోడ్ చేయను, ఓన్లీ ఫోన్ లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. నాకు ఆ కండువ గానీ సార్ హెయిర్ స్టైల్, బియర్డ్ అండ్ ఆల్ బాగా పిచ్చి ఉండేది. మాట్లాడే ప్రతి మాట ఒక తూటలా తగిలేది. ఒక ఎలా అంటే ఒక ఆయుధం అండి ప్రతి మాట అయినది. సో నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. సో అలా దట్ హెల్ప్ మీ. యాక్చువల్ చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ సార్ వల్లే నేను యాక్టింగ్ నేర్చుకున్నానని చెప్తాను. టు బి ఫ్రాంక్, ఆయనకి ఎవరైనా కనెక్ట్ అయిపోతారు అనుకో, అది పెద్ద విషయం కాదనుకో. బేసిక్ గా మీరిద్దరు కలిసింది, మీ ఇద్దరు లవ్ ఇలా పెళ్లి దాకా రావడానికి రీజన్ ప్రేమ ఏం కాదు, పవన్ కళ్యాణ్ గారు. ఒకటి పవన్ కళ్యాణ్ సార్, నెక్స్ట్ మీరు. యాక్చువల్లీ చెప్పాలంటే నెక్స్ట్ మీరు. నేనెందుకు శివ యాక్చువల్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే డింగని ఇలా చూసా, పవన్ కళ్యాణ్ ఫస్ట్ నా పేరుకి ఇంప్రెస్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే అప్పటిదాకా తల ఇట్లా పెట్టుకొని ఈడెవడో అన్నట్టు ఒక బీప్ అన్నట్టు ఇట్లా దేగలేదు నన్ను. పవన్ కళ్యాణ్ అనగానే ఒక లుక్ ఇచ్చింది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ కింద కారులో శివ స్టాచ్యూ మనది, ఈషాది. సేమ్ తన కారులో కూడా అలానే స్టాచ్యూ ఉంటుంది. మళ్ళీ ఫోన్ లో కూడా మా ఇద్దరిది సేమ్ ఈషా గాడు ఉన్న ఫోటోనే ఫోన్ లో ఉంటుంది. తన డిపి అదే, అంటే లైక్ వాల్ పేపర్ కలిసిన క్షణమే, కలిసిన రోజే ఆ క్షణమే సేమ్ అన్ని కలవడంతో కోఇన్సిడెన్స్. ఆకులు గాలి వచ్చుంటే బాగుండు, ఇక్కడ ఉండేవాడిని కాదు నేను. అంటే దాంట్లో కొట్టుకోపోయేవాడిని. యూనివర్స్ సహకరించింది మా ప్రేమకి, అందుకే మేము ఈ రోజు మీ ముందు. లేదు, మా చిన్నత్తయ్య సహకరించారు యాక్చువల్లీ. మీరు ముందే ప్లాన్ చేసుకుని రావాలి, ఒకరి పేరే చెప్దాము ఏదో చేద్దాం. లేదు, మా చిన్నత్తయ్య అడిగారు కదా, సో మా చిన్నత్తయ్య మా సిస్టర్ వల్ల. రీసెంట్గా ఇష్యూస్ అవుతున్నాయి ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్స్ మీద. ఏం ఎత్తాలనుకున్నావు అదే ఎత్తావు శివ, మంచి క్వశ్చన్ వేసావు. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు టాక్. యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ కాకపోయినా కూడా ఒక వీడియో చేసి పెడదామని అనుకున్నా దీని గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి. నడుస్తున్న ఇష్యూస్ అయితే దాంట్లో నా పేరు కూడా వచ్చింది. 9లో ఉన్నాను నేను. లెక్క పెట్టుకుంది అనమాట, సీరియల్ నెంబర్ 1 2 3 ఎక్కడ ఉన్నాను అని. ఎందుకు బెట్టింగ్? యాక్చువల్లీ దీని గురించి ఆల్రెడీ నువ్వు 1 year బ్యాక్ అడిగావు, ఒక ఇంటర్వ్యూలో అడిగావు యాక్చువల్లీ. సో బెట్టింగ్ యాప్స్ అని ఏంటంటే దీని గురించి నాకు నిజంగానే ఏమి అవగాహన అనేది ఏమి లేదు. దీనివల్ల పీపుల్ సఫర్ అవుతారని తెలియదు సీరియస్లీ. ఓకే, ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. అండ్ ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ అనేది నేను 2 చేసినట్టున్నాను, 2 గుర్తులేదు యాక్చువల్లీ. మానేసి 1 year పైన అయిపోయింది నేను బెట్టింగ్ యాప్స్ గురించి. సో ఇది ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ కాదు కానీ ఇన్స్టాగ్రామ్లో అంతా సర్కిల్ అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి అందరు చేస్తున్నారు కాబట్టి నేనేమనుకున్నా ఓకే చేస్తే తప్ప లీగల్ ఉంది అలా కాదు కానీ లీగల్ ఉందేమో. ఇప్పుడు పెద్ద స్టార్స్ చేసినప్పుడు మనం ఆల్సో లైక్ మనం ఎంత సెలబ్రిటీస్ అయినా వి విల్ సమ్ అదర్ డే మనం కొత్తని ఫాలో అవుతాం, ఇన్స్పైర్ అవుతాం చూసి. ఇప్పుడు నా లైఫ్లో శివ ఉన్నారు అనుకోండి, మనం యాక్చువల్లీ వసంతి రాకముందు నేను మీకు మెసేజ్ చేశాను, మీకు గుర్తుందో లేదు. మీరు ఒక ఇష్యూ మీద, ఒక అమ్మాయి ఇష్యూ మీద మీ యాంకరింగ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మీరు తీసుకున్న స్టెప్ బాగుంది, మీ అంటే వాయిస్ రేజ్ చేశారు కదా, నాకు చాలా నచ్చింది. ఐ రెస్పెక్ట్ యూ అని పెట్టాను అప్పుడు. అది లాంగ్ బ్యాక్, అది ఒక 4 years పైనే అవుతుంది అనుకుంటున్నాను శివ. సో అలా మనం ఇన్స్పైర్ అవుతాం కొంతమందిని చూసి. మేబీ ఓకే, అరే మనము ఫాలో అయ్యే సెలబ్రిటీస్ పెడుతున్నప్పుడు అది నెగిటివ్ కాదేమో, లీగల్ అయి ఉండొచ్చేమో అని తను వితౌట్ నాలెడ్జ్ తను పెట్టడం జరిగింది. అది నాకు కూడా తెలియదు అనమాట, బికాస్ ఐఎమ్ నోవేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ ప్రమోషన్స్. తన ప్రమోషన్స్, తన సీరియల్స్ లో నేను ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ నాది ఉండదు. తన కెరీర్ తనది, నా కెరీర్ ఇండివిజువల్ గా. అంటే ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అయితే నాకు ఏ అవగాహన లేకుండా నేనైతే పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత నాకు నెగిటివ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయింది. అక్క వై ఆర్
డూయింగ్ దీస్ అండ్ ఆల్. నాకు పర్సనల్ గా మెసేజ్లు కూడా వచ్చాయి మెసేజెస్ రావడం, నాకు మెసేజెస్ రావడం, అక్క డోంట్ డూ దీస్ అండ్ ఆల్, చాలా మంది సఫర్ అవుతున్నారు. దాని గురించి కూడా యాక్చువల్లీ వి హ్యావ్ ఫ్యాన్ బేస్, మంచి ఫ్యాన్స్ ని కోల్పోతున్నారు మీరు. ఫాలోవర్స్ నాకు చాలా తగ్గిపోయేవాళ్ళు, చాలా మంచి ఫ్యాన్స్ కోల్పోతున్నారు మీరు. నేను మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఇవంతా చేస్తున్నాం అది ఇది అంటే నాకు అనిపించింది ఏంటిది ఇలా నాకు కమెంట్స్ వస్తున్నాయి, మేబీ నా వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారని ఐ స్టాప్డ్ ఇట్ శివ. ఇప్పటికీ మొన్నటి వరకు కూడా నాకు వస్తూనే ఉన్నాయి. యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ చెప్పాలంటే దే ఆర్ లైక్ ప్యాకేజ్ మీద నాకు వస్తూ ఉండేవాళ్ళు. ప్యాకేజ్ ఇంత ఇస్తాం అంత ఇస్తాం, 1 year కి 2 year కి. నాకు ఈ ప్యాకేజెస్ ఉంటాయని నాకు తెలియదు. 1 year కి 2 year కి ప్యాకేజెస్ ఉంటాయి. నేనంటే ఒక వీడియోకి చేస్తానండి, ఐ జస్ట్ ఒక వీడియోకి చేసేసి నేను ఆపేసాను. ప్యాకేజెస్ అప్పుడు 10 lakhs అంటే 1 year కి 1 year కి 5 lakhs ఒక్కొక్క ప్యాకేజ్, ఒక్కొక్క గేమింగ్ యాప్ ఒక్కొక్క ప్యాకేజెస్ ఇచ్చేవాళ్ళు. వద్దులే అంటే మీరేం అప్లోడ్ చేయకండి, మాకేం కొలాబులు ఇవ్వకండి, జస్ట్ మీరు వీడియో చేసి మాకు ఇవ్వండి చాలు అనేవాళ్ళు. ఓకే, నాకు డైరెక్ట్ త్రూ వాళ్ళ నుంచి కూడా జస్ట్ సో మన ప్రొఫైల్లో లేదు మనం ఏం చేయం కదా, సో మనకేం ఇష్యూ ఉంటుంది అన్నట్టు తను ఆ సెన్సెస్లో పెట్టింది. యాక్చువల్లీ హానెస్ట్గా చెప్పాలి అని అంటే నాకు పర్సనల్గా మెసేజెస్ రావడం స్టార్ట్ అయ్యి ఒక 2-3 times ఇలా మెసేజ్ చేస్తే ఎలా అంటే మీ వైఫ్ పెట్టారు అది అని చెప్పి కొన్ని కమెంట్స్ వచ్చాయి. దట్ మేడ్ మీ హర్ట్ యాక్చువల్లీ. అంటే వాళ్ళ తప్పు కాదు అది. అంటే సరే ఇప్పుడు నా వైఫ్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ క్వశ్చన్ రేజ్ చేస్తున్నప్పుడు ఒకసారి తనతో మాట్లాడాను, మరి ఏంటి ఇలా బెట్టింగ్ యాప్స్ ఇది ఇష్యూ ఏంటి అని. అంటే ఇప్పుడు కాకుండా ఫర్దర్గా అయినా ఫ్యూచర్లో అయినా డెఫినెట్గా దీనివల్ల ఒక ఇష్యూ అనేది డెఫినెట్గా క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు ఇవన్నీ చేయకూడదు మనం. అది లీగలా ఇల్లీగలా పక్కన పెడితే, చేయకూడదని పక్కన పెట్టేస్తే పీపుల్ ఆర్ సఫరింగ్. చేయకూడదు. నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మెసేజింగ్ మీ పర్సనలీ అండ్ దే ఆర్ లైక్ మిమ్మల్ని నమ్మి పెట్టాము, నాకు ఇదంతా తీసుకోలేకపోయాను నిజంగా, అయ్యో రామా ఇంత జరిగిపోతుందా నా సైడ్ నుంచి. తనకు పే చేసింది కూడా దాని తర్వాత నుంచి ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. తనకు పే చేసిన వీడియో నేను మొన్న అడిగాను యాక్చువల్లీ హౌ మచ్ దే పేడ్. ఇంకొకటి కూడా ఆ వీడియో పెట్టిన తర్వాత నేను అవేర్నెస్ పెట్టడానికి నేను స్టేటస్ కూడా పెట్టాను, అంటే డోంట్ ఫాలో ఆల్ దిస్ మీరు స్ట్రిక్ట్ గా ఉండండి, మీరు 100కి 10 సార్లు ఆలోచించి మీరు పెట్టండి మనీ మీది. మేము పెట్టినంత మాత్రాన వసంతి కృష్ణ ఐ హావ్ దట్. ఇప్పటికి కూడా నేను మొన్నే స్క్రీన్ షాట్ తీసుకున్నారు. అది బెట్టింగ్ యాప్ వాళ్ళు మెసేజ్ పెట్టిన మెసేజ్లు ఉన్నాయా? డైరెక్ట్ బెట్టింగ్ యాప్స్ నుంచి నాకు రావు కదా, పిఆర్ నుంచి వస్తాయి కదా శివ. అచ్చా, పిఆర్ నుంచి. దీని తర్వాత మళ్ళీ ఏ ఇష్యూ అయితే ఉందో ఇది రాకముందు 1 fine day మన పిఆర్ దగ్గర నుంచి ఒక ప్యాకేజ్ తో వచ్చారు, ఒక 10 lakhs అనే ప్యాకేజ్ తో, ఒక 1 year కాంట్రాక్ట్ తో వచ్చారు. నేను ఈ బెట్టింగ్ యాప్స్ పెట్టిన తర్వాత నేను ఇది పెట్టేస్తాను ఇమిడియట్, నమ్మకండి అని చెప్పి. సో అది వెతికి మరి స్క్రీన్ షాట్ తీసింది. అంటే నువ్వు అవేర్నెస్ కోసం ఆ రోజు పెట్టావా లేదా అని చెప్పి. May 3rd, 2024 2024 మే. సో అల్టిమేట్లీ ఏంటంటే శివ, మనకు ఒక 10 lakhs ప్యాకేజ్ వచ్చిన తర్వాత కూడా తను నా దగ్గరకు వచ్చి డిస్కస్ చేసినప్పుడు ఐ టోల్డ్ ఓన్లీ వన్ థింగ్, మనం డబ్బుల కోసం అన్ని చేయం. ఆల్రెడీ మనకు ఒక చిన్న వీడియో, నువ్వు ఒక చిన్న వీడియో తనకు దే పేడ్ like 20,000 ఒకటే వీడియో, తన ప్యాకేజ్ గిగేజ్ ఏం లేదు. సో ఫస్ట్ వీడియో చేసిన తర్వాత మనకు కమెంట్స్ ఏం రాలేదు, సెకండ్ వీడియో కమెంట్స్ వచ్చేసరికి మనకు వద్దు అని చెప్పేసి వి స్టాప్ డిడ్. ఆ 10 lakhs ప్యాకేజ్ వచ్చినా కూడా డబ్బులు మనుషులకు అవసరమే, మన డైలీ లైఫ్ లో అవసరమే, కానీ అలా అని చెప్పి మనం అన్ని చేయలేం. సో ఒకళ్ళకి ఇబ్బంది కలిగించేది, ఒకళ్ళకి నొప్పించేది మనం చేయలేం కదా. సో అందుకే దాని తర్వాత మేము అసలు దాని గురించి డిస్కషన్ లేదు. దాని తర్వాత మీరు ప్రొఫైల్ చూడండి, ఎక్కడ ఎలాంటి బెట్టింగ్ యాప్స్ లేవు. ఏమన్నారు మళ్ళీ ఫోన్ చేసి? నన్ను ఎవరేం ఫోన్ చేసి ఏమనలేదు, కానీ అందరూ ఫోన్లు చేస్తున్నారు, ఇక్కడికి పిలుస్తున్నారు అక్కడ పిలుస్తున్నారు అన్నది. నో నాకైతే ఎలాంటి ఫోన్స్ రాలేదు, నా మీద ఏ కేసు అయితే ఫైల్ అవ్వలేదు, బట్ నా పేరు అయితే వచ్చింది. సో నాకు కూడా అది కూడా నా సీరియల్ టీం నుంచి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి నాకు మేడం మీ పేరు వస్తుంది ఏంటి, 2 days నుంచి మన ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి ఆ వీడియో అనేది, ఏదైతే పేరు లిస్ట్ వీడియో దాంట్లో నా పేరు ఉంది. అండ్ ఈరోజు కూడా ఎవరో అడ్వకేట్ ఎవరో నాకు లుక్ ఎట్ దిస్ ప్రొఫైల్ అని చెప్పి నాకు మెసేజ్ అంటే ట్యాగ్ చేయడం జరిగింది. నాకు ఒకటే చేశాడు, నేను ఇంతకుముందు నువ్వు వచ్చినప్పుడే చూసుకున్నాను యాక్చువల్లీ. సో జరిగింది అయితే ఇదే యాక్చువల్లీ. సో నాకు తెలిసి ఏదో అందరూ పాడైపోవాలి అని చెప్పి అయితే నేనైతే చేయలేదు. See, whatever now happening is it's for completely good cause. నాన్వేష్ నగర్ కానీ ఐ రెస్పెక్ట్ హిమ్. ఆయన లాగిన ఒక చిన్న తీగ చాలా పెద్ద విధ్వంసమే క్రియేట్ చేస్తుంది, అది మంచిదే. ఆయన చెప్పేది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ వల్ల మిగతా వాళ్ళు, అంటే ఇప్పుడు నాలాంటోడు ఫేస్ తెలియనోడు వచ్చి చెప్తే ఎవడు వినడు. ఒక సెలబ్రిటీ చెప్పినప్పుడు ఏంటంటే జనాలు డెఫినెట్ గా ఆయన ఫాలో అడ్మైర్ అయ్యేటోడు వింటారు. ఏంటంటే ఈ 1 year లో ఇప్పుడే ఎందుకు వస్తుంది ఇది ఈ విషయం అంటే 1 year లో ఎంత మంది చేస్తున్నారు, ఎంత మంది సెలబ్రిటీస్ కానీ ఇంక్లూడింగ్ మీ కానీ చేస్తే
అప్పుడే ఎందుకు ఇది రైజ్ అవ్వలేదు? అంటే అప్పుడు రేస్ చేశారు అప్పటి నుంచి వచ్చింది. ఎప్పుడు రేజ్ అవుతుంటది, ఎప్పుడు పాయింట్లు అవుతుంటాయి. కాకపోతే మరి ఈ 1 year లో చాలా మంది సఫర్ అయి ఉంటారు కదా. ఈ 1 year లో అంటే లైక్ ఒకరు చెప్తున్నారు ఇలా అని, దాని తర్వాత ఇంకొకరు అలా మాట్లాడడం వల్ల అండ్ ఈ మధ్యకాలంలో ఏం ట్రెండింగ్ టాపిక్స్ లేవు, న్యూస్లు కూడా ఏమి లేవు, యూట్యూబ్ కూడా ఖాళీగా ఉంది. ట్రెండింగ్ ఏదో వచ్చింది ఒక టాపిక్, దాన్ని అందులోనే సెలబ్రిటీస్ పేర్లు అన్నీ రావడం జరిగాయి, అందరి పేర్లు వచ్చాయి. వాళ్ళ పేర్లన్నీ మళ్ళీ తమిళస్ వాడి న్యూస్ దాన్ని ఇలా రొటేట్ చేస్తుంటే మళ్ళీ వ్యూవర్షిప్ వస్తుంది, మళ్ళీ ట్రెండింగ్ ఏదో టాపిక్ వస్తుంది, అలా ట్రెండింగ్ అవుతూ అలాగ ఒక ఇష్యూని క్రియేట్ అవుతుంది ఒక ఇష్యూ. అందరూ చేసిన మనీ నువ్వు చేసినప్పుడు అయితే బెట్టింగ్ మీద ఇష్యూస్ అలాంటివి ఏం రాలేదు, అప్పటికేం రాలేదు. దాని తర్వాత మనం కూడా ఏం చేయలేదు. అంటే నాకు జనాల నుంచి రావడంతో నేను ఇంకా స్టాప్ చేసేసాను. నాకు వద్దులే ఇవన్నీ పాపం. అంటే వాళ్ళు ఒక్కొక్క కమెంట్ ఒక్కొక్క మాన్యముత్యం లాగా ఉన్నింది అనమాట నాకు. అంటే నేను చాలా హార్డ్గా తీసేసుకుంటా కమెంట్స్. సో అబ్బా ఏంటి ఇంత తప్పు చేశానని నాకు అప్పుడే అనిపించింది కాబట్టి ఐ స్టాప్డ్ ఇట్. నేను అవి చూసి అది కంటిన్యూ చేస్తుంటే నా తప్పు అయ్యింది సీరియస్లీ. నాకు తెలియకుండా నేను పెట్టాను కాబట్టి. సో మోస్ట్లీ చాలా సెలబ్రిటీస్ కూడా తెలియకుండానే పెట్టుంటారు పాపం. ఇప్పుడు ఇరుక్కుపోయారు పాపం. ఇప్పుడు నేను ఏదో సమర్థిస్తున్నాను కాదు, కానీ నా వైఫ్ని అంటే తనకు అవగాహన లేక ఆ వీడియో అలా అవుతుంది లేకపోతే ఇలా ఫ్యూచర్లో ఇలా అవుతుంది అని తెలియక 1-2 వీడియోస్ చేసి ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పడము తనకు పర్సనల్గా తెలియడము ఈ 2 things వల్ల తను రియలైజ్ అయ్యి ఇది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆపేసుకున్నారు ఆ వీడియో అనేది. ఇంకెప్పుడు చేయకూడదు లైఫ్లో అని చెప్పేసి ఆ లాస్ట్ ఇయర్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అన్ని తవ్వకాల్లో బయటకు వచ్చినట్టు ఇది కూడా వచ్చింది బయటికి. దీనికి మేము ఎగెన్స్ట్ ఏం కాదు, వస్తే దానికి సహకరిస్తారు. మీ ఫ్రెండ్ గా టేస్టీ తేజ, మా టేస్టీ తేజ ఫోన్ చేసావా, కనుక్కున్నావు ఏం జరిగింది? టేస్టీ తేజ నా ఫ్రెండా? కాదు, అంత క్లోజ్ ఏం కాదు నాకు. టేస్టీ తేజ పరిచయం లేదా? సో ఇప్పుడు చెప్పాలంటే సే నో టు బెట్టింగ్ అంతే. We will definitely say no to betting. ఇప్పుడనే కాదంటే ఫ్యూచర్ లో అయినా. నేను అనుకున్నాను no to betting అబ్బా మూసుకొని కూర్చోవాలి అని అనుకున్నాను. కాదు నార్మల్ గా ఇప్పుడు ఎవరు ఉన్నారు నీ ఫ్రెండ్స్ పేర్లు ఎవరు వచ్చి? ఫ్రెండ్స్ పేర్లు అంటే నా అందరూ హాయ్ బై ఫ్రెండ్స్. మరి అంత ఏం జరిగింది అంటే మన బిగ్ బాస్ వాళ్ళలో విష్ణుప్రియ గానీ వీళ్ళు గానీ లేదు ఏం అంటే రీసెంట్ టైమ్స్ లో తను ఏం పెట్టనప్పుడు ఎప్పుడో 1 year బ్యాక్ ది ఒక వీడియో ఇంట్రెస్టింగ్. ఇప్పుడు పాపం వాళ్ళు అంటే వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారో మనకు తెలియదు కదా. వాళ్ళు అంటే మేబీ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. వాళ్ళు కూడా కావాలని వాంటెడ్ గా ఎవరు చేయరు, ఎవరినో లాస్ చేయాలని. అండ్ ఇంకొకటి నేను జనాలకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు రేపటి రోజు నాలాంటోడు కానీ ఎవరైనా మీ ఇంట్లో ఎవరు చెప్పినా కూడా డోంట్ గో ఫర్ బెట్టింగ్. ఒకటి చెప్పాలంటే జనాలు మనకన్నా కూడా చాలా స్మార్ట్ నిజంగా. ఒకటి పెట్టాలి అన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించే వాళ్ళు కూడా ట్రై. ఇప్పుడు నాకు అంతమంది అక్క ఇది వద్దు నాకు తెలియనప్పుడు నాకు తెలియదు వాళ్ళకి ఎలా తెలిసింది? వద్దు ఇది చెయ్యకండి, ఇది చాలా తప్పు అని నాకు ఎన్ని మెసేజెస్ వచ్చాయి తెలుసా జనాల నుంచే. సో మనకన్నా చాలా స్మార్ట్ ఉన్నారు జనాలు. సో వాళ్ళకి తెలుస్తుంది. సో కొంతమంది మోసపోయే వాళ్ళు, కొంతమంది మోసపోయి ఉంటారు. అందరం కాదు కానీ కొంతమంది మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఈజీగా డబ్బులు వచ్చేయాలి ఇంట్లో కూర్చొని అనే మనల్ని ప్రేమించే వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఆ కేటగిరీ పీపుల్ ఏంటంటే అరే పలానా మాకు తెలిసిన వాళ్ళు మనం అడ్మైర్ చేసే వాళ్ళు పెట్టారంటే జెన్యూన్ అయ్యిండొచ్చేమో అని చెప్పి పాపం వాళ్ళు కూడా పెట్టేస్తారు అవగాహన లేకుండా, అంటే ఈజీ మనీ కోసం లేకపోతే. బట్ ప్లీజ్ డోంట్ డూ దాట్. ఈ బెట్టింగ్స్ అనేవి ఇట్ విల్ లీడ్ టు యూ. అంటే శివ ఈ రోజు ఒక 2000 పోగొట్టుకున్నారు అనుకోండి, ఆ 2000 రావడం కోసం మీరు ఇంకో 2000 పోగొట్టుకుంటారు. అది మళ్ళీ రప్పించడం అంటే కావాలి నా 4000 నాకు బ్యాక్ కావాలని ఇంకో 10,000 అలా ప్రొలాంగ్ అయ్యి ఇంత అవుతుంది అండి. అక్కడికి ఆపేస్తే ఆ 2000 మనది కాదు అని వదిలేస్తే ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. నేను ఆడనండి, నేను ఐ నెవర్ అడగండి మీరు. నేను నా జీవితంలో నేను ఐపీఎల్ కానీ నేను ఏదండి నాకు ఎందుకనంటే నాకు ఆర్మీ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ ఆర్మీ పర్సన్. నాకు గన్స్ ఇష్టం, చాలా ఇష్టం, బాగా తింటాడు. నేను ప్యాట్రియాటిక్ అండి. కొంతసేపు నేను జాగింగ్ చేసి వస్తా అంటాడు. జాగింగ్
జాగింగ్ ఏంటి అని అంటే పబ్జీలో జాగింగ్ చేసి వస్తాండి అదే ఆడుకుంటూ ఉంటాడు కానీ బెట్టింగ్ ఇది చాలా తక్కువ అండి. దానివల్ల నేను ఎవరిని హామ్ చేస్తాను. ఇట్స్ కంప్లీట్లీ చెప్పేస్తున్నావు వేరే క్యారెక్టర్స్ లేదండి. నేను ఐఎమ్ వెరీ వీక్ ప్లేయర్ ఇన్ దట్. నేను నూ ప్లేయర్. నేను అందరు నన్నే చంపుతున్నారు. చికెన్ డిన్నర్ వచ్చింది ఒక్కసారి వచ్చింది ఆడెవడో నాకు సాధించిండు కాబట్టి పడుకొని దొరుకుతా అంతే. లాస్ట్ దాకా బతకాలని చెప్పి దాక్కుంటాను శివ నేను. నువ్వు ఆడతావా? నాకు రాదు అది. నువ్వు ఏకే ఆడతావు మామూలుగా? నాతో ఆడుకుంటా శివ. అంటే గేమ్స్ ఆడదు, నాతో ఆడుకుంటది. నువ్వు గేమ్స్ ఆడవా? నా లేదు, వస్తుంది నా జుట్టు పీక్తుంటది, దన్న కొడుతుంది, గిచ్చుతా. తనకి గిచ్చడం బాగా ఇష్టం. గిచ్చుతనే ఈ అమ్మాయికి ఏదేం బుద్ధి నాకు అర్థం కాదు. ఈ గోర్లు ఎంత వేసుకొని ఎందుకు అది అర్థం కాదు. అంటే నాకు కోపం వచ్చి నాకు ఇచ్చుతాను, ప్రేమ వచ్చి నాకు ఇచ్చేస్తాను. రెండింటికే అదే నేను చెప్పింది. అదే ఏది భరించలేదు. దేనికి ఇచ్చేసారు కదా. అదే అవతల మాకు కదా పెయిన్ వచ్చేది. అన్ని మచ్చలే ఉంటాయి శివ. నిజంగా అన్ని నా జిమ్ లో ఎవడో చూసి అన్న ఏందన్న గజ్జ అయిందా అంటాడు. అరే గజ్జి కాదురా, పెళ్ళైతే నీకే గజ్జ ఆటోమేటిక్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. పెళ్ళైతే వాడికి కూడా తెలుసు నీకు గజ్జ రోజంతా. నీకు అవుతుంది కదా పెళ్లి వస్తుంది. శివ తెలివైన వాళ్ళు ఇప్పట్లో చేసుకోరు. శివ గురించి. శివ నీ ఏజ్ ఎంత శివ? జస్ట్ 26. నిజాలు చెప్పాలి చెప్పు. 27, 28 అంతేనా? 28 30s అనుకున్నాను శివ. ఇది సీసీ కెమెరానా? సీసీ కెమెరా సీసీ కెమెరా అంటే ఆడ ఏడ పెట్టుకుంటారు, అక్కడ ఎందుకు పెట్టారు? నాకు అదే డౌట్ యాక్చువల్లీ. నేను జిమ్కి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో తను ఉండే అనమాట వర్కర్, అన్ని నేల్స్ కొడుతున్నాడు అనమాట. అక్కడ చూసేసరికి కెమెరా వచ్చింది. ఇక్కడ ఎందుకు పెట్టు, అక్కడ పెట్టవచ్చు కదా కార్నర్లో, లేదా ఆ కార్నర్లో పెట్టవచ్చు కదా అని అడిగా. ఇక్కడ బాగుంటుంది అని చెప్పింది అమ్మాయి. అక్కడ ఎందుకు? అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఎందుకు అని అడిగా. మన ఇంట్లో ఖాళీ ఉంది కదా, అంటే చూద్దాము, హారర్ ఫిలిమ్స్ చూస్తున్నాం కానీ నాకు భయం అవుతుంది, దయ్యాలు ఏమైనా తిరుగుతాయేమో, క్యాప్చర్ అయితే ఏమో చూద్దాము, లేదు క్యాప్చర్ అయితే ఏం చేస్తావు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటే ఇంత టాలెంట్ నాకు ఉండుండే నిజంగా ఈ పార్టీకి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతుండే. నిజంగానే పెట్టిన కెమెరా అయితే అందుకే ఏం లేదు శివ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పెళ్లి కాకముందు నా దగ్గర ఒక కెమెరా ఉంది. అది ఏం చేయాలో తెలియక దీనికి వాడుకున్నాను. ఏదో దయ్యం పడింది అనుకో చూద్దాము అని చెప్పి పెట్టుకున్నాను. చాలా పెరిగింది శివ, చాలా. అంటే ఈ రూమ్ లో అందులో దయ్యం వస్తే అందులో విజువల్ వస్తుంది అని చెప్పి ఇది అందులోని అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా క్యాప్చర్ అయితే మంచిగా. ఎప్పుడైనా పవర్ కట్ అయితే తను ఆ రూమ్ లో ఉంటే నేను ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటాను. నేను ఆఫీస్ వర్క్ అరుస్తూ ఉంటుంది అనమాట. నేను అక్కడికి వెళ్ళేదాకా అరుస్తూనే ఉంటది. పిరికిది, బాగా పిరికిది. కానీ దానికి కంప్లీట్ అగేన్స్ట్ గా నా దగ్గర చూపిస్తుంది తన కోపం కానీ ఏదున్నా. ఎట్లా అంటే అవైలబిలిటీ. సో దానికోసమే తను అది పెట్టుకుంది. సరే పెట్టుకుంది అన్నాడు. ఏం చేస్తుంటావు నార్మల్గా ఇండస్ట్రీ కాకుండా? నేను సాఫ్ట్వేర్ శివ. నేను 7 years. ఇప్పుడు జాబ్ ఇప్పుడు ప్రెసెంట్ TCS లో ఉన్నాను. TCS లో ఉన్నా? ఓ మంచిగా జాబ్. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అంతే. ఇండస్ట్రీ పిచ్చితో ఇప్పుడు మన నాన్ వెజ్ నగర్ రీసెంట్ గా నేను వీడియో చూసాను సార్ సజ్జనర్ సార్. సో ఆడదాని వయసు, మగాడి ఆదాయం అడగకూడదు, అది చెప్పినా అబద్ధం అవుతుంది. మగాడు అడుగుతాను లేదు, ఆయన బాగా చెప్పారు, నాకు అది నచ్చింది. సో అదే డైలాగ్ రిపీట్ చేస్తున్నాను.